అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం నవచేతన యాప్ అనేది ఒకటి తెచ్చింది. ఇది అత్యంత దుర్మార్గమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ అని చెప్తున్నారు. మేము అంగన్వాడీ కిందగా నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇంకొక మానవ అభివృద్ధి శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వాళ్ళ ముగ్గురు మనసు పెట్టి ఒక 15 నిమిషాలు అరగంట సేపు నవచేతన యాప్ గురించి కన్నా పరిశీలన చేస్తే ఇది ఎంత కష్టసాధ్యమవుతుందో అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఈ నవచేతన యాప్ రద్దు చేయాలి. ఇప్పటికే దాదాపు 12-13 రకాల అదనపు యాప్లతో ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈరోజు మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ల కాడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక రెండవ విషయం, మా జీతభత్యాలు పెంచుతామని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే పెంచుతామని మాట ఇచ్చారు. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటి వరకు మంత్రి కానీ వాళ్ళు కూర్చొని మా సమస్యలు పరిష్కరించకపోగా మేము చాలా చేసేసాము అంగన్వాడీలకు అని చెప్పడం చాలా అన్యాయం. వీళ్ళు వచ్చినాక చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వం చేసిన దానిపైన 2 జీవోలు తెచ్చారు. మళ్ళీ మట్టి ఖర్చుల కింద మరొక జీవో తెచ్చారు. అది కూడా 20,000 మట్టి ఖర్చులు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 తగ్గించి మట్టి ఖర్చులు జీవో ఇచ్చింది. అంతే తప్ప జీతభత్యాలకు సంబంధించి కానీ ఇంకా చేయలేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న దాని ప్రకారంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలు చేశారు. అయినప్పటికీ వాటన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మిగతా సమస్యలు, ప్రధానమైన సమస్య పరిష్కరించాలి. మనకన్నా తెలంగాణ, కేరళ, ఇతర 3-4 రాష్ట్రాల్లో జీతాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే 13,700 దాకా ఉంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళని పిఆర్సీలకి గతంలోనే కలిపారు. ఇప్పుడు రేపు 16,000 రూపాయల దాకా వాళ్ళకి జీతం కాబోతుంది. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని కూడా ఇక్కడ ఇప్పుడు కొత్త పిఆర్సీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. ఆ పిఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చి పే రివిజన్ కమిషన్లో అంగన్వాడీలు కూడా జీతాలు పెంచాలి. లేని పక్షంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సంఘాలు 3 సంఘాలు ఏకమై ఇతర సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఇతర యూనియన్లందరితో కూడా చర్చించి పెద్ద ఎత్తున మళ్ళా ఆందోళన కార్యక్రమానికి విధి లేని పరిస్థితులు, గత్యంతరం లేని పరిస్థితులు, మరొక మార్గం లేకుండా మళ్ళా మమ్మల్ని పోరాటానికి నెడుతున్నారు. అవసరమైతే మరో సమ్మె పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాంటి పరిస్థితి రానివ్వకుండా వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. పనిభారం తగ్గింపు ప్రధానమైంది, జీతాలు పెంచడం అనేది మరొక ప్రధానమైంది, పిఆర్సీలో చేర్చడం అనేది మరొక ప్రధానమైంది. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పని మేము ఈరోజు ఐఎఫ్టీయుగా, ఏఐటీసీగా 2 సంఘాలు కలిపి ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నాం.